చందన కాంతుల గంధపు తీవ్రమేనిపై తనకు తాను పసుపు కరిగి రసన చేరైపరుచుకుంది. అలంకరణే స్వయంగా అలంకరించుకున్న ఆకృతిది. అందం ధరణిపై నిశీదినంతా కాటుక చేసి కన్నుల సన్నని రేఖల్లో రాసుకుంది. ఆ చూపులకు బానిసవ్వని భావాన్ని రాయగల కావ్యమేది. రక్తాన్నోడించిన ఎర్రదనం గర్వంగా అద్దుకున్న పెదవుల ఖడ్గహాసం మెదడుని గుండెని ఒక్కసారి కోయగలదది. అంతరిక్ష పాల పుంతలన్నీ క్షీర జలపాతాలై దూకాలని కలలుకనే వక్షస్థలమది. ఇంత దగ్గరలో నిలబడితే ఒక్కసారి ఊపిరి నాపేయగలదు. కుంకుమ పూలతో రెండు వైపులా సమంగా కోసిన నడు మధ్యమ నరాన్ని తెంపగలది సౌష్ఠవం. ఇది తరుణై నాట్య భంగిమలో నిలబడిన స్త్రీ అనే పదం. నిలబడితేనే నిలువున చంపగలిగితే అందెల స్థాయిని పెంచిన ఆ పాదాల నాట్యంతో ప్రాణం తీసి కూడా బ్రతికించగలదు. ఇలాంటి రూపం ఒకటి భూమి మీదే పుట్టి భూమిలోనే కలిసిపోయిందంటే మరి కోట్ల సంవత్సరాలుగా సృష్టిలో భూమి చేసే ప్రదక్షిణలకు దక్కిన ప్రతిఫలమేమో. చంద్రముఖి. ఇదు నా ప్రతి ఇంద్రియాను ప్రాణం. ఇటు కదిలిన ప్రతి అనిల తరంగం. అరి కాంతుల ఆక్రమణం. నీ పదం తాకిన ధర శరీరం. నీ అధరవర్ణం అంటుకున్న సంధ్యాగగనం. ఇది ఒక నాట్యం నాలో చేసిన విధ్వంసం. ఒక అందానికి నేను చేసే నిత్య పద రక్తార్పణం.